హాయ్ అండి, చూడండి నేను వచ్చి బెండకాయ వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. అయితే సూపర్ కాంబినేషన్ బాగుంటుంది. బెండకాయలో 2-3 వంకాయలు వేసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి. నేనైతే చూడండి అన్నీ కట్ చేసుకొని బెండకాయ ముక్కలు, అలాగే వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి నూనెలో బాగా మగ్గనిస్తున్నానండి. ఉప్పు కూడా వేసేసాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయని. కావాలంటే మనం పచ్చడి మిక్సీ పెట్టుకునేటప్పుడు ఇంకొంచెం చూసి వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసాను. ఇంకేం లేదండి, తక్కువ ఐటమ్సే, ఎక్కువ ప్రాసెస్ ఏమీ ఉండదు. బాగుంటుంది అయితే టమాటా పచ్చడి వేడి వేడి అన్నంలోకి. దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, 4-5 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు, నిమ్మ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు. ఇది దీంట్లోనే వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా ఉడికిపోయిద్ది. కొంచెం ఈ బాగా ఆయిల్లో మగ్గనిచ్చాక మనం కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవటం బాగుంటుందండి. చూడండి అన్నీ అయితే వేగినాయి. నేను మిక్సీలో వేసుకుంటున్నాను, మిక్సీ పట్టుకుంటున్నాను. రోలు ఉన్న వాళ్ళు రోట్లో కూడా దంచుకోవచ్చు, పచ్చిగా బాగుంటుంది. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ రబ్బలు, చింతపండు ముందే వేసేసానండి వేయించుకునేటప్పుడే, అందులోనే ఉడికిపోతుందని. కల్లుప్పు ముందే వేయించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, చాలదేమోనని మళ్ళీ వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మనం మిక్సీ పెడదాం. చూడండి నేనైతే మిక్సీ పట్టేసాను. చిన్నగా ఒక 2-3 తిప్పులు అట్ట గట్టిగా తిప్పొద్దు, పచ్చిగా. మెత్తగా అయితే కూడా బాగోదు అన్నంలోకి, కానీ ఇది ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మనం దీన్ని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకుందాం, అంతేనండి. చూడండి ఎంత బాగుందో పచ్చడి. అన్నంలో వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉండిద్దండి. చూడండి నేనైతే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో, టమాటా పచ్చడి లాగే ఉంటుంది, సేమ్ బాగుంటుంది. బెండకాయ వంకాయ టమాటా పచ్చిమిరకాయలు వేసాం కదా, ఇవన్నీ కాంబినేషన్తో ఈ పచ్చడి బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం వేసుకొని పచ్చడి నెయ్యి వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఎండు చేప కాల్చుకొని కూడా తినొచ్చండి. దీని కాంబినేషన్ కోడిగుడ్డు ఆమ్లెట్ కానీ ఎండు చేప ఫ్రై కానీ వేసుకొని తింటే పచ్చడిలో కాంబినేషన్ బాగుంటుంది. నేనైతే అది చూపించలేదు, పచ్చడి అయితే చూపించాను, చూడండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, బాయ్.